ఇదంతా కూడా పిచ్చి మొక్కలతో అంతా కలుపు మొక్కలతో ఉంటే అది మొత్తం శుభ్రం చేసేసి ఇక్కడ గోంగూర, బంతి, గోరుచిక్కుడు, తోటకూర. ఈ తోటకూర బాగా ముదిరిందండి. ఇత్తనం కంకులు వచ్చేటప్పటికి దీన్ని ఇత్తనంగా డెవలప్మెంట్ చేసుకుందాం అనే ఉద్దేశంతో అట్లా వదిలేసాం. ఇక్కడ మళ్ళా చెన్నుల్లిపాయలు ఓర్ని అట్లా గుచ్చానండి. ఇది చెన్నుల్లిపాయ ఒకటి వచ్చింది. ఇది మామూలుగా దానిమ్మ మొక్క. ఇక్కడ నిదాలం కింద పెసర, ఈ బంతి, ఇది చెన్నుల్లిపాయలు కొంచెం దూరంగా పెట్టడం జరిగింది. అంతర పంటగా పెసర ఇట్టిందండి. లోపల కొంచెం కలుపు మొక్కలు వచ్చినాయి, సరి చేసేసి ఈ మొక్కలు కలుపు మొక్కలు కూడా మనం ఇవన్నీ కూడా నేల ఉసిరి ఎక్కువగా ఉంది ఇక్కడ. ఈ నేల ఉసిరిని కూడా శుభ్రంగా పీకేసి వీటికి సంబంధించి ఆవు మూత్రంలో కలిపేసి ఫెర్మెంటేషన్ చేస్తాం అన్నమాట. దీన్ని ఇట్లా ఈ విధంగా ఫెర్మెంటేషన్ చేసేసి అవి కూడా కషాయంలాగా వాడుకోవచ్చు. ఇది వంగ. ఈ బొప్పాయి గింజలు నడితే బొప్పాయి వచ్చింది. ఇది 6 అడుగుల దూరంలో బోర్డర్లో పెట్టడం జరిగింది. ఇక్కడ వచ్చి ఇక ఈ బోర్డర్ పంటగా ఇది కీరా దోస బోర్డర్లో ఇక్కడ పెట్టాం. ఇది మెడిసినల్ ప్లాంట్లు. ఇది ఇలా పెట్టేసాం. ఇది మెడిసినల్ ప్లాంట్. దీని పేరు ఇది కషాయంలా కాసుకొని షుగర్కి అది తాగుతారు. ఇది బొప్పాయి బోర్డర్లో బొప్పాయి, కీరా దోస. బొప్పాయి. ఇది గోంగూర. ఇది మళ్ళీ కలుపు వచ్చింది. కలుపు కూడా సరి చేసి ఇక్కడ మళ్ళీ బెడ్ లాగేస్తాం. ఇది వంగ. ఒక ఏకదళం, ఒక ద్విదళం. వంగ పక్కన పెసర. ఇది కాకర. ఇట్లా ఊరిని సపోర్ట్గా దారం కట్టేసి దీనికి ఎక్కిస్తాం అన్నమాట. ఇది ఇక్కడ మామూలుగా పెద్ద ఉల్లిపాయలు కొన్ని ఏదో కుళ్ళిపోయి ఉంటే ఇది ఇచ్చేసాం. అక్కడ ఇట్లా నాటుతున్నాం. ఇది చెరకు, దేశవాళీ నాటు రకం. ఇక్కడ బోర్డర్లో చెరకు వేసాం అన్నమాట. ఈ బోర్డర్లో ఇక్కడ ఊరిని అక్కడ నల్లేరు ఒకటి పారటం జరిగింది. ఇది కీరా దోస బోర్డర్లో. మొన్నే కొద్దిగా దీనికి పంచపత్ర కషాయం కొట్టడం జరిగింది. కాస్త మిడతలు తింటే ఇప్పుడు కంట్రోల్ అయిపోయినాయండి దీనికి. ఇది చెరుకు, బొప్పాయి. చెరుకు మధ్యలో చుట్టుపక్కల వేరుశనగ గింజలు కొన్ని నాటడం జరిగిందండి. 4 గింజలు నాటితే 4 గింజలు కూడా వచ్చేస్తాయి. ఇది టమాటో. ఇది చెట్టు చిక్కుడు, బెండ. ఈ 3 కలిపేసి పెట్టాం. చెట్టు చిక్కుడు, బెండ, టమాటో. ఇక్కడ చెరుకు ఇప్పుడే మోటికి వస్తుంది పైకి. మనం పోతే మళ్ళీ పెట్టాం. ఈ కీరా దోస. ఇది స్వీట్ కమలా పండు. ఇది స్టార్ ఫ్రూట్. టమాటోకి ఇట్లా కర్రగట్టి సపోర్ట్ ఇచ్చేసాను అన్నమాట టమాటో మొక్కలు. ఎంత ఖాళీ స్థలం, ఇంకా చాలా పెట్టాల్సిందండి దీంట్లో. అంతర పంటలుగా ఇంకా కొన్ని ప్లాన్ చేస్తున్నాం. ఈ విధంగా ఉంది అన్నమాట. దేశవాళీ నాటు ఆవులు. ఇక్కడ ఆవులకి మేత. ఈ ఆవులకి మేత. ఈ ఖాళీ స్థలం అంతా కూడా మొన్నటిదాకా ఎన్ని పిచ్చి మొక్కలండి. ఇట్లా ఆవు మూత్రం ఇట్లా డబ్బాలకు స్టోరేజ్ చేసుకుంటాం. అక్కడ ఒక పైప్ లాగా ఉంటుందండి. అక్కడ పట్టి పైన గోతం కప్పేసి వర్షం తడవకుండా గోతం గాలి ఎగిరిపోయింది. దేశవాళీ నాటు ఆవులండి. ఈ 3 కూడా ఆవులే. ఎక్కడ యుద్ధం అనేది లేదు. ఫ్యాన్ వేసి చుట్టూ నెట్ మెష్ కప్పాం. ఆహ్లాదంగానే ఏ ఇబ్బంది లేకుండా ఆవులకి ఇట్లా నెట్ ఇట్లా మెష్ వేసాం. ఈ విధంగా మెష్ వేసేసాం.
ఇది ఇక్కడ ఘనజీవామృతాన్ని టైప్ 1 ఇట్లా ఉండలు చేసి పెట్టడం జరిగింది. ఇది టైప్ 1ని ఉండలు చేసేసి ఇట్లా గోతంలో పెట్టేసాం. దీనికి సార్ మీరు చెప్పినట్టుగా ఏంటంటే ఇది చెక్క అన్నారు కదా, ఇది చెక్కది. కింద ఈ కింద భాగంలో ఇక్కడే ముతక గోతంలో వేసేసి ఈ చెక్క పైనే ప్లాన్ చేసుకుందాం అనుకున్నాను. ఇట్లా ఈ విధంగా ఆ ఉండల్ని ఇట్లా పౌడర్లోకి చేశానండి. చేసి దాన్ని ఇప్పుడు ముతక గోతాన్ని తీసుకొచ్చి ముతక గోతంలో పోసేసి ఈ చెక్క మీద పెడదాం అనుకుంటున్నామండి. ఇది ఒకటి సారవంతమైన మట్టి. ఈ మట్టి కూడా నీళ్ళల్లో కలిపేసి వడకట్టి మొక్కల మీద కొంచెం స్ప్రే చేస్తే మొక్కలు కూడా బాగా వస్తున్నాయి. పురుగు కూడా కొంచెం కంట్రోల్ అవడానికి అవకాశం కనబడుతుంది. అంటే ఈ ద్రవజీవామృతాన్ని మట్టి ద్రావణంలో కలిపేసి స్ప్రేయింగ్ చేస్తున్నాం ప్రస్తుతం. ఇట్లా ఇది మామూలుగా ఈ మన పంచపత్ర కషాయాల ఆకులు ఇన్ని వేస్ట్ అంతా కూడా తీసుకొచ్చి ఇక్కడ వేసి దానిపైన ఈ తాజా పచ్చిపేడ కలపడం జరిగిందండి. ఇది డీకంపోజ్ అయిన తర్వాత ఎండబెట్టేసుకొని ఇది ఘనజీవామృతానికి ఉపయోగపడుతుంది అనేది అట్లా చేస్తున్నాను. ఏం పొగ కాడలండి అగ్నిస్త్రానికి ఉపయోగించుకోవడానికి. ఇవి పొల్లటి మజ్జిగ స్టోరేజ్ చేసి ఎలా పెట్టుకున్నాను స్ప్రేయింగ్కి. మొక్కలు అయితే ప్రస్తుతం ఇలా బాగానే ఉన్నాయండి.